3500 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేశాను. కొన్ని వేల మంది కార్యకర్తలు కలవడం జరిగింది. కొన్ని వందల పిటిషన్లు మాకు రావడం జరిగింది ప్రజా సమస్య మీద. ఎక్కడ పోయినా భారతీయ జనతా పార్టీలో ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మాజీ అందరూ కూడా ఇప్పుడు కాబట్టి వాళ్ళు చాలామంది బీజేపీలో చేరడం జరిగింది. చాలామంది యువకులు కూడా బీజేపీలో చేరుతూ ఉన్నారు. నేను ఈ వేదిక ద్వారా మరొకసారి తెలంగాణ మేధావులకు, యువకులకు, డాక్టర్లకు, ఇంజనీర్లకు అందరికీ కూడా నేను ఈరోజు వారిని అప్పీల్ చేస్తూ ఉన్నాను. బీజేపీలో చేరండి. కేవలం రాజకీయ నాయకులే కాదు, ఈ సమాజం పట్ల, ఈ దేశం పట్ల వారికి ఎవరికైనా ఆ అభివృద్ధిలో వారు భాగం కావాలనేటువంటి కోరిక ఉంటే, దేశం పట్ల, సమాజం పట్ల, తెలంగాణ పట్ల వారికి సామాజిక స్పృహ ఉంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ చేరండి. కలిసి మంచి తెలంగాణ నిర్మాణం చేసుకుందాం. రెండు పార్టీలకు మనం అవకాశం ఇచ్చినాము. అయితే ఈ యొక్క నినాదంతో ఈరోజు నేను పర్యటన చేయడం జరిగింది. రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో, స్థానిక ఎన్నికల్లో తొందరనే జరుగుతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే హైకోర్టు ఒక ఆదేశం ఉంది. ఈ హైకోర్టు ఆదేశం మేరకు ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో కూడా జరిగేటటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీని కూడా ప్రజలు ఆదరిస్తారు. ఎక్కువ శాతం సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇటు నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్, ఈ దక్షిణ తెలంగాణ మొత్తం కూడా నా టూర్స్ అయిపోయినాయి. రేపు మళ్ళీ 18వ తారీఖు తర్వాత నా రెండో వీటితో సంబంధించినటువంటి ఒక స్టార్ట్ అవుతుంది, టూర్ స్టార్ట్ అవుతాయి. దాంట్లో నార్త్ తెలంగాణ, మెదక్ అయిపోయింది, మిగతా జిల్లాలు, మిగిలిన జిల్లాలు ఇవన్నీ కూడా నేను టూర్స్ పోతాను. అంతా అయిన తర్వాత మళ్ళీ కార్యక్రమంలో ముందుగా పార్టీ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. మిత్రుల, చివరికి నేను రాహుల్ గాంధీ గారు 2 రోజుల నుంచి ఏదో ఓట్ల చోరీ అంటున్నాడు, ఫేక్ ఓట్స్ అంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు గెలిచారు, అప్పుడు వాళ్ళకు ఫేక్ ఓట్లు గుర్తు రాలే. కర్ణాటక వాళ్ళు గెలిచారు, అప్పుడు ఫేక్ నోటు వాళ్ళకు గుర్తు రాలే. తెలంగాణ వాళ్ళు గెలిచారు, అప్పుడు ఫేక్ ఓట్లు వాళ్ళకు గుర్తు రాలే. ఈరోజు మహారాష్ట్ర ఓడిపోయిన తర్వాత, హర్యానా ఓడిపోయిన తర్వాత, రేపు బీహార్ కూడా ఓడిపోతున్నామని తెలిసి ఈ సర్ అనేటటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఓడిపోతున్నామని చెప్పి ముందే ఒప్పుకొని ఓట్లు ఫేక్గా ఉన్నాయి, చోరీ జరిగింది అని చెప్తా ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఒక ఫేక్ ఇండియన్గా ఫేక్ ఓట్ల గురించి మాట్లాడద్దు. యూఆర్ ఫేక్ ఇండియన్, ఆపరేషన్ సింధుని అపోజ్ చేస్తావు, నువ్వు దేశంలో అన్నిటికీ అపోజ్ చేస్తావు. యూఆర్ ఫేక్ ఇండియన్, యూఆర్ స్పీకింగ్ అవుట్ ఫేక్ ఓట్స్. యూ కెన్ నెవర్ విన్ ఎలక్షన్స్. I am giving in writing that Congress party will never win elections under leadership of fake Indian Rahul Gandhi ji, and definitely I am telling that Rahul Gandhi is sure to lose Bihar elections. He will never win on his own. He should have a partner, but they are also going to lose. Therefore they are making such allegations. ఇది వారు ఓడిపోతున్నారు కాబట్టి చేసినట్టుగా బాధ. దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగినట్టు ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిన తర్వాత, హర్యానా ఎలక్షన్ తర్వాత ఒక్క ఆధారాలు లేవు. రైటింగ్లో ఏమంటే ఇయ్యడు, మాత్రం మాట్లాడతాడు. ఆయన వెనకాల చాలామంది తెలుసు అందరికీ, ఎవరున్నా దేశద్రోహులు, యాంటీ ఇండియా ఫోర్సెస్, అర్బన్ నక్సల్స్, వాళ్ళందరూ ఉండి ఈరోజు అతనితో చెప్పిస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క తీరుని ఖండిస్తూ ఉంది. ఎవరైనా సరే ఈ భారతదేశంలో ఉన్నవాళ్ళు ఓడినా గెలిచినా ప్రజాస్వామ్యాన్ని మనం నమ్ముతాం. బీజేపీ కూడా ఓడిపోయింది కదా, బీజేపీ కూడా కర్ణాటకలో ఓడిపోయింది, బీజేపీ తెలంగాణ ఓడిపోయింది, బీజేపీ మన అక్కడ హిమాచల్ ప్రదేశ్ ఓడిపోయింది. మేము ఏమనట్లే కదా. మీరు ఓడిపోతేనో ఈవీఎంలు పనిచేయలేయి, మీరు గెలుస్తేనో దాని మీద మళ్ళీ మాట్లాడరు. దిస్ ఏ హిపోక్రటిక్ స్టాండ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కండెమ్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన బుగ్గల బాలాజీ గారు రెస్పాన్స్ ఇస్తారు. రెస్పాన్స్ ఇచ్చే ముందు పాల్వాయి హరీష్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఇవాళ గువ్వల బాలరాజు గారు, మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా